అఖండ 2 సినిమా వాయిదా పడ్డ తర్వాత బాలకృష్ణ గారి ఇంట్రెస్ట్ అంతా కూడా అఖండ 2 మీద నుంచి ఇంకా కంప్లీట్గా పోయింది. ఆయన ధ్యాస అంతా కూడా దృష్టి అంతా కూడా ఇప్పుడు రాబోయే 111 సినిమా పైనే ఉంది అని చెప్పేసి తాజాగా మనకు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి బాలకృష్ణ గారు ఇంట్రెస్ట్ పెట్టకపోతే మరి సినిమా హిట్ అవుతుందా అని చాలా మంది కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అదేవిధంగా డౌట్ కూడా పడుతూ ఉన్నారు. నిజంగానే బాలయ్య బాబు గారి ఇంట్రెస్ట్ అంతా కూడా పోయిందా అఖండ 2 నుంచి? ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఎప్పుడు ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాకి 100% కన్నా ఎక్కువే పెడతారనమాట. ఎందుకంటే ఆయన షూటింగ్ దశ నుంచి కూడా ప్రతిరోజు టైంకి అక్కడ పంచువల్గా వెళ్ళి దాదాపు ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలో అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసి రిలీజ్ని కూడా చాలా ఫాస్ట్గా తీసుకొస్తుంటారు. సో మరి దాదాపు ఆయన లాక్డౌన్ తర్వాత అంటే 2021 నుంచి 25 లోపు 4 సినిమాలు రిలీజ్ చేసి 5వ సినిమాని రెడీ పెట్టారు ఆయన. సో ఎవరి తరం కూడా సాధ్యం కానంత ఫాస్ట్గా ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. అంటే సీనియర్ హీరోలైనా టైర్ 1 హీరోలైనా ఎవరైనా కూడా మినిమం 2 సంవత్సరాలు తీసుకుంటున్నారు ఒక సినిమా రిలీజ్ చేయడానికి. అట్లీస్ట్ సంవత్సరం తీసుకుంటారు. కానీ బాలయ్య బాబు గారు కుదిరితే మరి ఈ సంవత్సరంలో వస్తే కనుక ఇదే సంవత్సరం మొదట్లో డాకు మహారాజ్ రిలీజ్ చేశారు. సంవత్సరం ఎండింగ్కి అఖండ 2 పూర్తి చేసి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వెళ్తున్నారు. అయితే మరి అఖండ 2 కొంచెం నిర్మాతల ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా ఆగిపోయింది. సో మరి ఆ సినిమాకి బాలయ్య బాబు గారు ఏం చేస్తున్నారంటే ఆయన తరఫున ఆయన చేయాల్సినవన్నీ చేశారు. ఏది ఇంటర్వ్యూలు చేయడం కానీ, తమిళనాడు వెళ్ళి ఏదైనా చేయడం కానీ, కర్ణాటక వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, సో అన్ని చోట్ల హిందీకి వెళ్ళి ఏది ఇంటర్వ్యూలు ఇవ్వడం, అంతే ఎవరైతే అన్ని సినిమాలకు చేస్తున్నారో అదేవిధంగా ఆయన ప్రమోషన్స్ చేశారు. సో ఆయన అగ్రిమెంట్ ప్రకారం ఒక హీరోలు ఇంత రెమ్యునేషన్ తీసుకుని పలానా టైం వరకు ప్రమోషన్ చేస్తాం, సక్సెస్ మీట్ వరకు వస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. సో మరి ఇప్పుడు ఈ మూవీ టీం ఇబ్బందుల్లో ఉంది. ఏ సక్సెస్ మీట్ ఏం పెట్టడానికి లేదు. పెట్టినన్నింటిలో కూడా బాలయ్య గారు ఎక్కడ మిస్ అవ్వకుండా పార్టిసిపేట్ చేశారు. ఆయన నిలబడి సినిమాని నడిపించుకున్నారనమాట. సో ప్రతి చోట మంచి బజ్ క్రియేట్ చేసుకున్నారు. అన్ని చోట్ల ఇప్పుడు అది పాన్ ఇండియా రిలీజ్గా క్రియేట్ చేశారు. సో మరి వచ్చే టైంకి ఇలా ఇబ్బందుల వల్ల సినిమా పోస్ట్ పోన్ అయితే అయింది. సో మరి ఆ సినిమా 12కో లేదంటే 25కో వచ్చే ఛాన్స్ అయితే ఉందంటున్నారు డిసెంబర్ నెలలోనే. సో మరి ఈ సంవత్సరం వదిలితే కనుక మరి బాలయ్య గారికి అది ఒక మంచి రికార్డ్ అవుతుంది. ఒకే సంవత్సరం 2 సినిమాలు వదిలేరు ఇలాంటి టైంలో అని చెప్పి. అంటే డిసెంబర్ 12కి 111 సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పి అవుతుంది. అంటే మరి ఇప్పుడు ఒక హీరో ఆయన టైం అనేది ఆ సినిమాకి ఇవ్వాల్సిన టైం చాలా ఇచ్చేశారు. అది రిలీజ్ అవ్వకపోతే అది నిర్మాతల టెన్షన్. సో ఇంకా హీరో గారు మహా అంటే ఆయన రిలీజ్ రోజు వెయిట్ చేసి మళ్ళీ సక్సెస్ మీట్ అయినా ఆయన వస్తారు ఒక రోజు షెడ్యూల్ చేసుకొని. మళ్ళీ ఈ సినిమాకి అంటే కొంత కమిట్మెంట్ ఇచ్చుంటారు కదా, అంటే ఆ నిర్మాతలకి మళ్ళీ సపరేట్గా డేట్లు ఇవ్వాలి అన్ని ఇచ్చుంటారు కాబట్టి మరి అది పూర్తి చేయాలి కాబట్టి ఆయన దానికి షిఫ్ట్ అవుతారు అన్నమాట ఖచ్చితంగా. సో మరి ఈ సినిమా టెన్షన్లో ఏమైనా ఉంటే క్లియర్ చేస్తానికి కూడా బాలయ్య గారు రెడీగానే ఉన్నారు. కాకపోతే అది చాలా పెద్ద మొత్తంలో వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. సో 5-10తో పోయేదైతే బాలకృష్ణ గారు ఇచ్చేస్తారు అన్నమాట. కానీ ఇక్కడ అలా కాదు. సో దాంట్లో ఇప్పుడు బాలయ్య గారు ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి కూడా ఏం లేదు. అందుకని చెప్పి ఆయన అది ప్రస్తుతానికి అది పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకా ఆ సినిమా అన్న షూటింగ్ చేస్తే కాస్త దీని నుంచి ఆ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది ఆయనకి. మరి ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వలేదని అభిమానులు ఎంతగానో ఆందోళనలో ఉన్నారు. సో మరి హీరో గారిని చాలా ప్రెజర్ ఉంటుంది. అంటే ఇంటికి వెళ్ళి కలుస్తూ అభిమాన సంఘాల ప్రెసిడెంట్లు అందరూ వెళ్ళి సార్ ఇట్లా రిలీజ్ అయిపోయింది ఏం చేద్దాం అంటే వాళ్ళకి అంతుపట్టని విషయం అయిపోయింది అది. సో మరి బాలకృష్ణ గారు ఇప్పుడు ఎవరిని కలిసే పరిస్థితి లేదు. సో ఆయన ప్రశాంతంగా నెక్స్ట్ సినిమా అయితే షూట్ చేసుకుంటున్నారు. మరి ఇది రిలీజ్ అయితే దానికి మళ్ళీ వస్తారు. మరి ఎన్బీకే 111లో బాలయ్య బాబు గారు ద్విపాద్రాభినయంతో అద్దరగొట్టబోతున్నారు. సో మరి తండ్రి కొడుకులుగా చేస్తారా లేకపోతే ఎలా ఉంటుంది? ఇది కొంచెం రాజుల కథలో అయితే కనపడుతుంది అనమాట. మరి గోపీచంద్ మలినేని గారు ఇప్పుడు దాకా ఆయన టచ్ అయినటువంటి జోనర్ని అయితే టచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఆయన చూసినంత కమర్షియల్ ఫ్యామిలీలు, ఫైట్స్, సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు మాత్రం ఈ ఏదో పీరియాడిక్ మూవీతో అయితే వస్తున్నారు అనమాట. సో దీని క్వాలిటీ కానీ, దీని స్పాన్ కానీ, దీని బడ్జెట్ కానీ అన్నీ కూడా పెద్దవే. సో మరి గోపీచంద్ మలినేని గారు ఎంత ఫ్యాన్ బై డ్యూటీ చేశారనేది మనం వీరసింహారెడ్డిలో చూసాం. అక్కడ బాలకృష్ణ గారి ఏజ్కి తగ్గట్టుగా ఎంత బాగా ప్రజెంట్ చేశారో ఆయన లుక్స్ అనేది చూసాం. సో మరి ఈసారి కూడా ఇంకా బాగా అదరగొడతారని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఆయన అది షిఫ్ట్ అవడమే మంచిది అని చెప్పి. సో ఇది వచ్చే టైంకి ఆ ఈశ్వరుడిది అయితే అదే వస్తుంది. సో మరి ఆయన డిలే చేయకుండా ఇంకో సినిమా రెడీ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా ఆయన హీరో గారితో ఏం చేస్తే ఆ డెసిషన్ మా అంగీకారమే అన్నట్టుగా ఉన్నారు. సో మరి ఫ్యాన్స్ పక్కన ట్రెండింగ్ కూడా చేస్తున్నారు. మాకు అఖండ 12వ తారీఖు కావాలి అని చెప్పి. అక్కడ కోర్టులో ఇష్యూలు కూడా సాల్వ్ అయినాయి అని చెప్పి. మరి చూడాలి అఖండ ఏ డేట్కి వస్తుందో ఏంటో అని.